నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక బిగ్ షాకింగ్ న్యూస్. అమెరికా కాంగ్రెస్లో 42 మంది లా మేకర్స్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లపై వీసా బ్యాన్, ఆస్తులను ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇది నిజమేనా? ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు పూర్తిగా ఒకసారి చూద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సరే, ముందుగా అసీం మునీర్కి వచ్చిన గుడ్ న్యూస్. పాకిస్తాన్ ప్రభుత్వం కొద్ది గంటల ముందే ఆయన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ కింద నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఇప్పుడు బ్యాడ్ న్యూస్. అమెరికా ప్రభుత్వంలో కాంగ్రెస్ సెనెట్ మెంబర్సు ఈయన అసీం మునీర్ని, దాంతోపాటు ప్రధాని షహబాజ్ షరీఫ్ని ఇద్దరిపై వీసా పూర్తిగా బ్యాన్ చేసింది. అసలు స్టోరీ ఏంటో పూర్తిగా చూద్దాం. డిసెంబర్ 3, 2025న డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉమన్ ప్రమీలా జైపాల్, గ్రెగ్ కేసర్ నేతృత్వంలో 42 మంది బైపార్టిసన్ లా మేకర్స్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఉంది, ఒకటే, గ్లోబల్ మ్యాగ్నెటిక్ యాక్ట్ కింద షహబాజ్ షరీఫ్, అసీం మునీర్లపై శాంక్షన్స్ విధించాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ జరిగిందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని దూరం పెట్టి మిలిటరీ బ్యాక్డ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని తీవ్ర ఆరోపణ అయితే ఉంది. ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టి ఆయన కుటుంబానికి కలవనివ్వకపోవడం మరో ఆరోపణ. అమెరికాలో ఉండే పాకిస్తానీ అమెరికన్స్పై దాడులు, బెదిరింపులు, జర్నలిస్ట్ అహ్మద్ నురానీ తమ్ముళ్లను కిడ్నాప్ చేయడం, ఇలా మరో ఆరోపణ. బలూచిస్తాన్లో మైనారిటీలపై దమనకాండ ఇంకొక కారణం. నవంబర్ 12, 2025న పాస్ చేసిన 27వ రాజ్యాంగ సవరణతో అసీం మునీర్కు లైఫ్ టైం ఇమ్యూనిటీ, ఆర్మీ పవర్స్ పెంచడం మరో ఆరోపణ. ఈ లేఖలో రాసిందల్లా డాక్యుమెంటెడ్. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్సు, పట్టణ రిపోర్ట్, హ్యూమన్ రైట్స్ వాచ్ అన్నీ కోట్ చేశారు. ఇంతకీ ఇదంతా నిజమేనా అంటే 100% నిజం. లేఖ ఇప్పటికే పబ్లిక్లో ఉంది. ఇండియా టుడే, ఎకనామిక్ టైమ్స్, ఏఎన్ఐ, రెడిఫ్ అన్ని రిపోర్ట్లు చేశాయి. కొన్ని చోట్ల 44 మంది అని రాశారు, కానీ అసలు సంఖ్య అయితే 42. ఇప్పుడు పాకిస్తాన్లో గందరగోళం మొదలైంది. షహబాజ్ షరీఫ్ సెప్టెంబర్లో ట్రంప్తో వైట్ హౌస్ మీటింగ్, మునీర్ జూన్, జూలైలో అమెరికా వచ్చిన విషయాలు కూడా లేఖలో ప్రస్తావించారు. అంటే ఇకపై వీళ్ళు అమెరికా వెళ్ళలేరు. అలాగే వాళ్ళ డబ్బు, అమెరికాలో ఉన్న డబ్బు కూడా ఫ్రీజ్ అవుతుంది. ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్ మీద సానుభూతే కాదు, అమెరికాలో ఉండే పాకిస్తానీ అమెరికన్స్కు రక్షణ, డెమోక్రసీ కోసం ఒక బిగ్ స్టెప్. అయితే ఈ విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా తాను నియంత అవ్వాలనుకుని అధికారిక సంతకం కోసం ఎదురు చూస్తున్న మునీర్కు ఇదో పెద్ద షాక్. ఇప్పటికే ఆల్రెడీ నియంత అయిపోయినట్టే లెక్క ఇటీవల వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. కానీ ఇప్పుడు ముందు అసలు అసీం మునీర్ ఆ గద్దెను ఎక్కగలడా లేదా అన్నది మాత్రం అసీం మునీర్తో పాటు పాక్ ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.